హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఇంకా బ్యాంగిల్ సెట్స్ అనేవి చాలా తెప్పించాను. చాలా రోజులు అయిపోయింది కూడా. ఇంకా పాతవి కూడా చాలా ఉన్నాయండి. ఎలా పడితే అలా పెట్టేశాను. ఇంకా దాన్ని తీసి అసలు సర్దుదామనే ఐడియానే రావడం లేదు. అసలు ఏదో ఒక పని తగులుతుంది. పాపం ఎన్ని రోజులైందో నేను వీటి జోలికి పోక. ఇవన్నీ మొత్తం పగిలిపోయే టైంలో తీస్తున్నాను. అసలు ఎన్ని డబ్బులు పోసి కొన్నానో నాకు మాత్రమే తెలుసు. అసలు అన్ని శారీస్ మీదకి సెట్ బ్యాంగిల్సేనండి తెప్పించింది. అవి అప్పుడప్పుడు తీసుకున్నవి, కొన్ని చాలా తీపి గుర్తులు కూడా ఉన్నాయి నాకు. అవి కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. అలాగే ఇంకా ఈ బాక్సులలో ఎన్ని ఉన్నాయో ఏమో అసలు అర్థమే కావడం లేదు పగిలినవి. ఇంకా అలాగే బ్యాక్ సైడ్ నేను పెట్టినాను. అవి వచ్చేసి సెట్ బ్యాంగిల్స్ అండి. అవి వచ్చేసి మొత్తం స్టోన్ వర్క్తో ఉన్న బ్యాంగిల్సే అనమాట. అండ్ ఆల్మోస్ట్ నా దగ్గర అయితే చాలా బ్యాంగిల్స్ అయితే ఉన్నాయన్నమాట. సెట్ బ్యాంగిల్స్ కానివ్వండి, అలాగే ఇంకా ప్లెయిన్ బ్యాంగిల్స్, కటింగ్స్లో వచ్చిన బ్యాంగిల్స్ కానివ్వండి, అలాగే నక్కీ మోడల్ కానివ్వండి, ప్లెయిన్లో కానివ్వండి, స్టిక్కర్స్ మోడల్స్ కానివ్వండి, ఇంకా చాలా అంటే చాలా వెరైటీస్. ఏది కొత్తగా వచ్చినాయో స్టాక్ అవి అయితే ఆర్డర్ పెట్టేస్తానమాట. కొన్ని నేను ఆన్లైన్లో తెప్పించుకున్నవి ఉన్నాయి, ఇంకా కొన్ని వచ్చేసి బయట షాప్లో కూడా కొన్నవి కూడా ఉన్నాయి. ఇప్పుడైతే నేను ఒక్కొక్కటి చూపిస్తాను మొత్తము. ఇలా చూపిస్తే మీకు అస్సలు అర్థం కాదు. మొత్తం నేనైతే ఎన్ని ఉన్నాయో మొత్తం టోటల్లీ ఈ మంచం మీద పెట్టేసి మొత్తం జతగా చూపిస్తానండి సెట్ బ్యాంగిల్స్. ఇప్పుడైతే నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను. నా బ్యాంగిల్స్లలో నాకు కొన్ని నచ్చినవి కూడా ఉన్నాయి, అలాగే మెమొరీస్ కూడా ఉన్నాయి. వాటిలో కూడా మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను ప్రతి ఒక్కటి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి చాలా సంవత్సరాల క్రితం కొన్న బ్యాంగిల్స్ అండి. టైం లేక సర్దలేదు. అదిగాక ఇంకా ఏదో ఒకటి షూట్లో పడి ఇంకా మర్చిపోవడం, లేదా ఎడిటింగ్లో పడి మర్చిపోవడం, ఏదో ఒక రోజు సర్దుదామనే ఐడియా వస్తుంది కానీ నాకైతే టైం కుదరడం లేదు. సరే, ఈరోజు అయితే మొత్తం సర్ది నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను. అలాగే ఇంకా నేను కంప్లీట్గా నేను మొత్తం సెట్ చేసేసి ఒక బాక్స్లో అయితే పెట్టేస్తానండి. ఇవైతే కంగన్ మోడల్ అనమాట. ఇవి బ్యాంగిల్స్ చాలా రేట్ పడ్డాయి. ఇవి అప్పుడు కొన్నప్పుడు నేనైతే 250 450నండి 2 బ్యాంగిల్స్. అంత రేట్ ఉండే అప్పుడు. కాకపోతే ఇవి తీసుకొని కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. అండ్ ఇవి చూస్తారా, సర్దడం టైం లేక అసలు హ్యాంగర్స్కే పెట్టేశాను బీరువాకి. కొన్ని అయితే స్టోన్ బ్యాంగిల్స్. ఇవి ఎంత రేటు పెట్టుకున్నానో నాకు మాత్రమే తెలుసు. అసలు ఇవి రాలిపోయాయి అంటే దీనికి ఉన్న షో కూడా పోతుందండి. ఇవే నేను కంగన్ మోడల్ చెప్పింది. కంగన్ మోడల్ అంటే ఇవి ఫస్ట్లో చాలా అంటే ఒక రేంజ్లో ఉన్నాయి ఈ బ్యాంగిల్స్. ఫస్ట్లో వచ్చినప్పుడు భలే కొన్నారు అందరూ. ఇంకా నేను కూడా ఒక పీసెస్ అనేవి తీసి పక్కనే పెట్టేసుకున్నాను. ఇంకా 4 బ్యాంగిల్స్ అయితే నేను ఎక్కడో పడేసాను, గుర్తు కూడా రావడం. అది మొత్తం బ్యాంగిల్ సెట్ వచ్చేసి 4 బ్యాంగిల్స్ అండి. వీటిలో కూడా కొన్ని ఉన్నాయి. అండ్ దీంట్లో నేను కొన్ని మెమొరీస్ కూడా ఉన్నాయన్నమాట. ఆ బ్యాంగిల్స్ కూడా నేను చూపిస్తాను. ఎన్ని సంవత్సరాలైనా నాకు ఏదైనా తీపి గుర్తుగా ఎవరైనా ఇచ్చినా కూడా నేను అంతే భద్రంగా దాచుకుంటాను తప్ప అసలు ఎవరికి ఇవ్వను. ఒక్కటి కూడా పగలనివ్వనండి. పొరపాటుగా పగిలిందా ఆ క్షణం నాకు నిజంగా చాలా ఏడిపే ఇంకా నా ముఖాన. ఇంకా అంత భద్రంగా దాచుకునే ఒక్కసారిగా సడన్గా పగిలినాయి అంటే చాలా బాధ వేసేస్తుంటుంది. నేనైతే మ్యాక్సిమము మెటల్లో తీసుకుంటాను, అలాగే ఇంకా గాజు కూడా తీసుకుంటుంటాను. ఇవి వచ్చేసి ఇంకా మా వారు ఫస్ట్ టైం నాకు తీసిచ్చిన బ్యాంగిల్స్ అండి. అవి కలర్ పోయినా కూడా అలాగే పెట్టేశాను ఆయనకు గుర్తుగా. ఇవి వచ్చేసి మొన్న మీషోలో తెప్పించిన సెట్ బ్యాంగిల్స్ అండి. వీటిలో కూడా చాలా పగిలాయి బ్యాంగిల్స్. ఇంకా ఇటు సైడ్ మీరు చూశారు కదా ఇందాకే, మొత్తం స్టోన్ బ్యాంగిల్సే అనమాట. మొత్తం సెట్ బ్యాంగిల్సే అండి. ఈచ్ వన్ ప్రైస్ వచ్చేసి 550, 650, 250, 450 అలా నేను లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ దాకా మొత్తం బ్యాంగిల్స్కే పెట్టాను అమౌంట్ అంతా. అసలు ఏది నచ్చినా ఆ బ్యాంగిల్స్ అనేవి తీసి పక్కన పెట్టుకుంటాను. అంతగా ఇదిగా కొన్న బ్యాంగిల్స్ ఈరోజు సర్దే టైం నేను ఈరోజు తీసుకున్నాను. ఏంటంటే రోజు ఇలాగే పోతుంది బ్యాంగిల్స్. అసలు అప్పటికప్పుడు వేసుకొని పక్కన పెడదామన్నా కూడా కుదరడం లేదు. అందుకే ఈరోజు మొత్తం బ్యాంగిల్ సెట్స్ అనేవి సెట్ చేసేసి బాక్సులు అయితే సర్దుదామని అనుకున్నాను. ఇంకా ఎలాగైనా ఒక వీడియో తీయాలి, అలాగే నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ కలెక్షన్ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్కి. అలాగే నా బ్యాంగిల్ సెట్స్లో మీకు మోస్ట్లీ ఇంపార్టెంట్ నచ్చిన బ్యాంగిల్స్ ఏంటో నాకు కంపల్సరీ కమెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. అండ్ చూసారు ఎన్ని సెట్స్ బ్యాంగిల్స్, వీటిలలో కొన్ని ఒకటో రెండో పోయిన బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, అవైతే తీసి పక్కన పెట్టేశాను. ఇవైతే సిల్వర్ కలర్ అండి. ఇవి తీసుకొని కూడా ఆల్మోస్ట్ నేను ఒక 3-4 ఇయర్స్ ఏమో అవుతున్నాయి. ఇవి కూడా అలాగే, ఇవి బ్లాక్ మెటల్ అంటారు కదా ఆ బ్యాంగిల్స్ అవి. అండ్ ఇవి దీంట్లో మధ్యలో స్టోన్స్ వచ్చాయి కదా, అవైతే నేను సపరేట్గా బ్యాంగిల్స్ ఈచ్ వన్ ప్రైస్ తీసుకున్నాను, ఒక్కొక్కటిగా విడిగా 550 ఎంతో పడింది అది. అండ్ వీటిలలో నేను జతపరిచాను అనమాట మొత్తము కలర్స్గా. ఇవి మొన్న తిరునాళ్ళలో జరిగినప్పుడు, మార్కాపురం తిరునాళ్ళలో అప్పుడు అమ్మ వాళ్ళతో వెళ్ళినప్పుడు అమ్మ తీసిచ్చిన బ్యాంగిల్స్ అండి. 2 రకాల బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఒకటి గోల్డ్ షేడ్లో తీసుకున్నాను, అలాగే పూర్తిగా వైట్లో తీసుకున్నాను. ప్లెయిన్ బ్యాంగిల్స్లో అయితే చాలా బాగుంటాయి ఇవి. అలాగే ఇవైతే మ్యారేజ్ కాదండి, ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్లో తీసుకున్న బ్యాంగిల్స్ అండి. ఇవి ఎంగేజ్మెంట్ నుంచి ఇప్పటిదాకా చాలా భద్రంగా పెట్టాను. ఇవి 3 మాత్రం నేను లాస్ట్లో చెప్తాను, ఈ బ్యాంగిల్స్కి స్పెషాలిటీ ఏంటి అనేది. అవి అయితే నాకు కొంచెం మెమొరబుల్ బ్యాంగిల్స్ అండి అవి. ఇవి ఇక్కడ ఉన్న బ్యాంగిల్స్ చూస్తున్నారా, మెటల్ దగ్గర నుంచి కాపర్లో ఉన్న ఈ బ్యాంగిల్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఫస్ట్లో అసలు ఎంత బాగున్నాయి అంటే చూడగానే నాకు నచ్చేసి తీసేసుకున్నాను. అండ్ అలాగే ఇంకా వైట్ మెటల్లో ఉన్నాయి, అలాగే పిస్తా గ్రీన్, అలాగే వైట్, బేబీ పింక్లో వచ్చిన ఈ స్టోన్లో చాలా అంటే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్. ఇవి ఒక్కొక్కటిగా వేసుకున్న డ్రెస్సుల మీదకి ఇంకా సెట్గా వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఇవి కూడా నా మ్యారేజ్లో తీసుకున్న బ్యాంగిల్సే అండి. మ్యారేజ్ అయ్యి ఇన్నేళ్ళు అవుతున్నా నేను ఒక్క బ్యాంగిల్ కూడా నేను పోగొట్టలేదు, అంత భద్రంగా ఉంటాయి నాకు ఏవైనా ఈ గుర్తుగా తీసుకుంటే మాత్రం. ఇవి వచ్చేసి 2nd యానివర్సరీకి తీసుకున్న బ్యాంగిల్స్ అండి, బాగా గుర్తున్నాయి నాకు. ఎందుకంటే శారీస్ మీదకి తీసుకుంటాను కాబట్టి ఆ శారీ ఎప్పుడు తీసుకున్నాను, వాటి మీదకి ఏ జ్యువెలరీ వేశాను, అలాగే ఏ బ్యాంగిల్ యూజ్ చేశాను కూడా నాకు బాగా గుర్తు, అంత మెమరబుల్ అనమాట నాకు. అండ్ ఇవి కూడా నేను ఈచ్ వన్ ప్రైస్ ఒక్కొక్కటికి తీసుకున్న బ్యాంగిలేనండి. ఇవి వచ్చేసి సెట్ బ్యాంగిల్స్. అలాగే ఇంకా కొన్ని బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, సెట్ బ్యాంగిల్స్. ఇవి వచ్చేసి నెల్లూరులో తీసుకొని ఉన్న బ్యాంగిల్స్ అనమాట. ఒక్కొక్క బ్యాంగిల్కి ఒక్కొక్క స్టోరీ అనమాట. అసలు ఏ బ్యాంగిల్ నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావడం లేదు. అండ్ ఇంకా ఇవి గాజు మాత్రం నేను మామూలుగా ఎప్పుడు అంటే బండ్ల దగ్గర లేకపోతే షాప్లో తీసుకున్నవి ఉన్నాయి కొన్ని. ఇవి వచ్చేసి ఇంకా షాప్ నుంచి మా వారితో తెప్పించిన బ్యాంగిల్స్ ఇవి. పాపం నేనేం చెప్పినా తీసుకొస్తూ ఉంటారు. అండ్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి ఇయర్ రింగ్స్ కూడా నాకు చాలా బాగా సెట్ అయ్యి తీసుకొస్తూ ఉంటారు మా వారు. అండ్ ఇవి కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే తీసుకున్నానండి, ఇంట్లో అమ్ముతుంటే తీసుకున్నాను. వాళ్ళ దగ్గర కూడా చాలా బాగున్నాయి, చాలా రకాల బ్యాంగిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ప్లెయిన్ బ్యాంగిల్స్ కానివ్వండి, నేను మొత్తం షూట్ కోసం తీసుకుంటాను, అప్పటికప్పుడు వేస్తాను, ఇంకా పక్కనైతే పడేస్తాను. అసలు దాన్ని ముట్టుకోను మళ్ళీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇవి మ్యారేజ్లో తీసుకున్న బ్యాంగిల్స్ ఏంటంటే ఎంత షైనింగ్గా ఉన్నాయి చూడండి, స్టోన్ వర్క్తో వచ్చిన బ్లూ కలర్. నాకు ఫేవరెట్ కలర్ బ్లూ అనమాట. ఎందుకో మరి ఎన్ని శారీస్ తీసినా బ్లూ మీదే ఎక్కువగా ధ్యాస. ఇవి వచ్చేసి నాకు చాలా మెమొరబుల్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి వచ్చేసి నా మ్యారేజ్లో మా బాబాయ్ తీసుకొచ్చారు. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ చనిపోయారనమాట. పాపం ఆయన లేకపోయినా ఆయన గుర్తుగా నేను అలాగే ఉంచేసుకున్నాను. ఇవి 3rd ఇయర్ యానివర్సరీకి తీసుకున్న బ్యాంగిల్స్ అండి, బాగా గుర్తు. నిజంగా ఒక్కొక్క బ్యాంగిల్కి ఒక్కొక్క మెమొరీ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ టైం నేను నెల్లూరు వెళ్ళినప్పుడు రొట్టెల పండుగకి తీసుకున్న బ్యాంగిల్స్. ఇవి వచ్చేసి యాజ్ యూజువల్లీ మొన్న చూపించాను రివ్యూ, మీషోలో తెప్పించిన బ్యాంగిల్స్ అండి. అన్ని కలర్స్ ఉన్నాయని తెప్పించాను, కానీ వేస్ట్ అని తెప్పించింది వేస్ట్ అని నాకు అప్పుడు అర్థమైంది. ఆల్మోస్ట్ ఎన్ని పోయినాయి అంటే వాటిలో 6 బ్యాంగిల్స్లలో 4-5 అలా మొత్తం పోయినాయి అండి. అసలు తెప్పించి కూడా వేస్ట్ అనమాట. ఇంకా ఈ బ్యాంగిల్స్ విషయానికి వస్తే ఇవి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చూస్తున్నారా, ఇవి వచ్చేసి మా అత్తయ్య వాళ్ళు నాకు మ్యారేజ్లో తొడిగిన బ్యాంగిల్స్ అండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని బ్యాంగిల్స్ అయితే పోయాయి, కొన్ని బ్యాంగిల్స్ అయితే కొంచెం గుర్తుగా ఉంటాయని తీసి పక్కన పెట్టుకున్నాను. అండ్ మ్యారేజ్ అయిన 7 days ఫంక్షన్ ఉంటుంది కదా,
ఆ టైంలో నేను తీసి చాలా భద్రంగా పెట్టుకున్నాను ఈ బ్యాంగిల్స్. ఇవి మాత్రమే నాకు గుర్తుగా మిగిలిపోయాయి. మా అత్తయ్య లేకపోయినా ఆమె గుర్తుగా నేనైతే ఈ బ్యాంగిల్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాను. అండ్ ఇవి కూడా నేను మా అత్తయ్య గారు ఇప్పించిన బ్యాంగిల్సేనండి. కొన్ని బ్యాంగిల్స్ అనేవి ఫస్ట్లో పోయాయండి. అవి కొత్త పెళ్ళి కూతురు కదా, కొంత హడావుడి, ఎక్కువ బ్యాంగిల్స్ మోయలేక కొన్ని బ్యాంగిల్స్ అనేవి ఎప్పుడంటే అప్పుడు పక్కన పెట్టేసి మొత్తం పోయాయన్నమాట. అండ్ ఇవైతే నా మ్యారేజ్ బ్యాంగిల్స్ అనమాట. చాలా మెమొరబుల్ వీటికి. ఎన్నేళ్ళైనా వీటిలే భద్రంగా పెట్టుకున్నాను. ఇప్పటికీ మ్యారేజ్ అయ్యి 7 years అవుతున్నా ఇప్పటిదాకా ఈ బ్యాంగిల్స్లో ఒక్కటి కూడా పగలనివ్వలేదు. మిగతా అంటే అప్పుడు పోయాయి, ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్త పెట్టేసుకున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. నా వీడియోస్ ఎలా ఉన్నాయి నా కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ బ్యాంగిల్స్లో మీకు నచ్చినవి ఏంటో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే షేర్ చేయండి. బై.